డిఎస్సి నోటిఫికేషన్ వల్ల తమ ఉద్యోగాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందంటూ గిరిజన పాఠశాల ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం సమీపంలో 5 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. విషయం తెలుసుకున్న గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అక్కడికి చేరుకుని వారి సమస్యను విన్నారు. గిరిజన పాఠశాలల ఉపాధ్యాయులకు మొదటి నుంచి అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీయేనని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. గత ప్రభుత్వం వారిని నిర్లక్ష్యానికి గురి చేసిందని మంత్రి విమర్శించారు. గిరిజన ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళనను విరమించారు. ఉద్యోగ భద్రత మనకుంది. మీకెవరికి కూడా అన్యాయం జరగదు. మీరు దయచేసి ఇక్కడ ఎవరు కూర్చోకుండా లేచి ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళండి. ఎవరైనా రావాలి ఉంటే ఒక 10 మంది రండి, నేను మాట్లాడి సార్తో మాట్లాడిస్తాను. అంతేగాని మీరందరూ ఇలా కూర్చునిపై చిన్నపిల్లల్ని చంటిపిల్లలు వేసుకుంటే మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇది కరెక్టా? మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. అంటే పెట్టేవాడిని అడుగుతాం, కాదని లేదు. గౌరవ మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఆ ఉద్యోగాలను కనీసం వాళ్ళు ఉంచకుండా మీరు మీ టీచర్లు కాదు, మీరు టీడీపీ గోండాలను వాళ్ళు బయటకు తోసేసిన పరిస్థితి కూడా గత టైం ఉంది. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద 14,500 టీచర్ పోస్టులకు పెడితే వీళ్ళకి కావాలి అని కొంతమంది వీళ్ళని రెచ్చగొట్టి మీ ఉద్యోగాలు పోతున్నాయి, మీకు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు తీసేస్తున్నారు అని వీళ్ళని రెచ్చగొట్టి ఇక్కడ కూర్చుని పెట్టారు. మా గిరిజనులు ఎప్పుడు కూడా మాకు ఉద్యోగ భద్రత ఉంటే చాలు, కానీ మేమేదో కోట్లు పడగెట్టేద్దామనే ఆలోచన అయితే ఎవరికీ లేదు. కాబట్టి అందరికీ ఉద్యోగ భద్రత ఉంది అని లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఆల్రెడీ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత ఉంది, ఎవరిని తీసే ప్రసక్తి లేదు. కానీ డిఎస్సి మెగా డిఎస్సి అయితే మాత్రం తీయకపోతే రాష్ట్రంలో నిరుద్యోగ యువత అంతా ఉండిపోతున్నారు. కాబట్టి మెగా డిఎస్సి తీయాలనే ఉద్దేశంతో ఈరోజు తీయడం జరుగుతుంది. అలాగే మనం ఇక్కడ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత 5 సంవత్సరాలుగా ఎప్పుడూ కూడా మాట్లాడే పని లేకుండా అయిపోయింది. ఈరోజు ఇచ్చే మనిషినే అడగగలరు.